పెడబుద్ధి. బ్రహ్మదత్తుడు కాశీనగరాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదబం అనే మహామంత్రంలో సిద్ధి పొందాడు. గ్రహాలన్నీ కూటమయ్యే సమయమందు ఆకాశం వంక చూస్తూ ఈ మంత్రాన్ని పునశ్చరణ చేసినట్లయితే సరాసరి ఆకాశం నుండి బంగారం, వెండి, ముత్యం, పగడం, రత్నం, కెంపు, నీలం ఈ 7 వస్తువులు వర్షిస్తాయి. మంత్రసిద్ధగల ఈ బ్రాహ్మణ్ణి ఆశ్రయించి బోధిసత్వుడు ఆయనకు ప్రియశిష్యుడయ్యాడు. ఒక రోజున శిష్యుణ్ణి వెంటబెట్టుకొని గురువు అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ అరణ్యంలో 500 మంది గజ దొంగలున్నారు. వాళ్ళు గురు శిష్యులు ఇద్దరిని అటకాయించారు. అయితే ఆ దొంగల్లో చిత్రమైన నియమం ఒకటి ఉన్నది. ఇద్దరు బాటసారులు కలిసి ఆ త్రోవన వచ్చినట్లయితే ఇంటికి పోయి శిక్ష రుసుము తెచ్చి తోడివాణ్ణి విడిపించుకోవటానికి అవకాశం ఇచ్చి అందులో ఒకరిని వదిలేస్తారు. ఆ వచ్చిన బాటసారులు తండ్రి కొడుకులైతే తండ్రిని పోయిరమ్మని చెప్పి రుసుము తెచ్చి కొడుకును విడిపించుకునేటందుకు అవకాశం ఇస్తారు. అలానే తల్లి కూతుర్లైతే తల్లిని, సోదరులైతే అందులో ఒకరిని, గురు శిష్యులైతే శిష్యుణ్ణి ఇలా వదిలిపెట్టడం మామూలు. ఇప్పుడు వింత దొంగలు బ్రాహ్మణుని తమ వద్ద అట్టే పెట్టుకుని శిష్యుడైన బోధిసత్వుణ్ణి పోయిరమ్మని పంపించారు. వెళ్ళేటప్పుడు బోధిసత్వుడు గురువుకు నమస్కరించాడు. గురువర్య, భయపడకండి, 1-2 రోజుల్లో తప్పక తిరిగి వచ్చేస్తాను. అయితే నా మనవి మటుకు ఒకటి వినండి. ఇవాళ గ్రహాలన్నీ కూటమయ్యే రోజు. కొంపతీసి ఇవాళ మాత్రం మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించకండి. అలా చేశారంటే మీకు, ఈ దొంగలకు కూడా తీరని ముప్పు కలిగి తీరుతుంది. ఇలా అన్నీ మరీ చెబుతూ బోధిసత్వుడు బయలుదేరి వెళ్ళాడు. సూర్యాస్తమయం అయింది. దొంగలు వచ్చి బ్రాహ్మణ్ణి పట్టుకున్నారు. ఉచ్చు పువ్వు లాంటి వెన్నెల కిరణాలను వెదజల్లుతూ పున్నమి చంద్రుడు ఆకాశాన్ని తిరుగుతున్నాడు. బ్రాహ్మడు పైకి చూచి గ్రహాల కూటమయ్యే సమయం వస్తుందని పసికట్టాడు. దొంగల బారిన పడి చేతకాని వాడిలాగా ఈ హింసలన్నీ ఎందుకు నేను అనుభవించాలి? చేతిలో ఉన్న మంత్రాన్ని పఠించి వర్షం రప్పించి దొంగల రుసుము వాళ్ళకి ఇచ్చేసి విడుదలవుతాను. స్వేచ్ఛ పొంది సుఖంగా ఉంటాను అనుకున్నాడు. అనుకొని బ్రాహ్మడు ఆ దొంగల గుంపును చేరబిల్చాడు. అబ్బాయిలు, మీరు నన్నెందుకు బంధించారు చెప్పండి అన్నాడు. అయ్యా, ఇంకెందుకు, డబ్బు కోసం అన్నారు వాళ్ళు. అంతే కదా, అలా అయితే నేను చెప్పినట్లు చేయండి, మీరు కోరిన ధనం ఇస్తాను అన్నాడు. ముందు నన్ను విప్పేయండి, నాకు శుభ్రంగా స్నానం చేయించండి, నూతన వస్త్రాలు కట్టబెట్టండి, పుష్ప జాతులన్నీ తెచ్చి ఇక్కడ పోగుపోయండి, నా చుట్టూ పరిమళ ద్రవ్యాలు, ధూప దీపాలకు కావాల్సిన సామాగ్రులు అమర్చి పెట్టండి, అటుపైన ఏం జరుగుతుందో చూడండి అని చెప్పాడు. అక్షరాల ఆ బ్రాహ్మడు చెప్పిన ప్రకారమే చేశారు దొంగలు. తరువాత ఆయన అదును చూచి ఆకాశం వంక దృష్టి నిలిపి వేదబం మంత్రం ఉచ్చరించాడు. వెంటనే విలువగల లోహాలు, మనులు వర్షించినాయి. దొంగలు గబగబా వాటన్నిటినీ ఏరి మూటలు కట్టుకొని వాళ్ళ దారిని వాళ్ళు పోయారు. వాళ్ళ వెనకనే బ్రాహ్మడు వెళ్తున్నాడు. అంతటా మధ్యదారిలో మరొక దొంగల గుంపు తారసపడి మొదటి గుంపును ఎదుర్కొన్నది. ఎందుకని అబ్బాయిలు మీరు మమ్మల్ని పట్టుకుంటారు అని అడిగాడు మొదటి దొంగలు. అందుకు రెండో గుంపు, ఇంకెందుకు, డబ్బు కోసం అన్నారు. అంతే కదా, డబ్బు కోసమే అయితే ఈ బ్రాహ్మణ్ణి ఆశ్రయించండి. ఆయన ఆకాశంపైకి చూస్తే చాలు విలువ గల రత్నాలు, మనులు వర్షిస్తాయి. అలా చేసే మాకీ ధనవంతా ఇచ్చాడు అని చెప్పి వాళ్ళు తప్పించుకుపోయారు. ఇప్పుడు రెండో దొంగల జట్టు బ్రాహ్మణ్ణి వదలక పట్టుకుంది. మాకు కూడా ధనమియ్యవయ్యా బ్రాహ్మడా అని వాళ్ళు బొబ్బలు పెట్టి పీడింపసాగారు. అందుకు బ్రాహ్మడు, అబ్బాయిలు, ఇందాక ఆ దొంగలకు నేను ఇచ్చింది మంత్రమహిమ వల్ల రప్పించిన ధనం. నేను నేర్చిన మంత్రానికి మళ్ళీ 1 ఏడాదికి గాని శక్తి కలగదు. ఇది నా ఇష్టం వచ్చినప్పుడల్లా జపించితే పనిచేసే మంత్రము కాదు. దీనికంతా గ్రహకూటం కలియడం ఆది, చాలా గొడవ ఉన్నది. కనుక 1 ఏడాది అయ్యేసరికి గ్రహాలు కూటమైతాయి. అప్పుడు నా మంత్రం పారుతుంది. ఆ వెంటనే జపించి మీకు కనకవర్షం కురిపిస్తాను అన్నాడు. బ్రాహ్మణుడి మాటలు నమ్మలేదు దొంగలు. మాకంటే ముందు వచ్చిన వాళ్ళను ఇట్టే కుబేరులను చేసి పంపావే, మేమడిగితే ఏడాది వరకు కనిపెట్టుకు ఉండమంటావా, అబద్ధాల కోర అంటూ పదునైన కత్తి పుచ్చుకొని వాని నిలువున 2 చెక్కలుగా చీల్చివేశారు. పైగా అతని కళేబరాన్ని దారి మధ్యలో వేలాడదీశారు కూడా. ఇలా చేసి గబగబా పరుగులెత్తిపోయి మొదట దొంగల జట్టును కలిసి అందర్నీ చంపి
వాళ్ళ దగ్గర ఉండే ధన ద్రవ్యాలను అపహరించారు. అపహరించిన ధనం వాటాలు తెగలేదు. ఈ 2 జట్టు దొంగల్లో వాళ్ళల్లో వాళ్ళకే 2 పక్షాలు ఏర్పడినాయి. ధనం కోసం 2 పక్షాల వాళ్ళు పోరాడుకున్నారు. పోరాటంలో మొత్తం 1000 మంది నరుక్కు చావగా చివరకు ఇద్దరు మిగిలారు. ఇలా మిగిలిన దొంగలిద్దరూ ధనాన్నంతటినీ సమీపంలోని ఒక అరణ్యంలో దాచిపెట్టారు. అందులో ఒకడు విచ్చు కత్తులతో ఆ ధనానికి కాపలా కాస్తూ ఉండగా రెండోవాడు తినుబండారాలు తేవడానికని ఊళ్ళోకి వెళ్ళాడు. ధనాగారం వద్ద కూర్చున్న దొంగ, నా నేస్తం వస్తే ఆయాచిత్తంగా ఈ ధనంలో సగభాగం కబిలించుకుపోతాడే ఎలా అనే ఆలోచనలో కుమిలిపోసాగాడు. అక్కడ తిరుబండారాలు తీసుకురావటానికి వెళ్ళిన ఆ దొంగ, వాడు చస్తే ఈ ధనమంతా నాకే ఉండిపోతుంది కదా, కుబేరుణ్ణి అయిపోవచ్చు కదా అని అనుకున్నాడు. అనుకొని తన వంతు పదార్థాలు కేటాయించుకొని తక్కిన భాగంలో విషం కలిపివేశాడు. 7 పదార్థాలు చేత పట్టుకొని తన బస చేరుకునే సరికల్లా ఆ రెండో దొంగ వీణ్ణి కసుక్కున పీక తెగవేసి కళేబరం దూరంగా పారివేశాడు. విషం కలిసిన బియ్యం వండుకు తిని చివరకు వాడు ప్రాణాలు విడిచేశాడు. ఈ విధంగా బ్రాహ్మడితో పాటు దొంగలంతా కలిసి మొత్తంగా చచ్చి ఊరుకున్నారు. 1-2 రోజుల్లో బోధిసత్వుడు దొంగలకి ఇయ్యవలసిన రుసుము చేత పట్టుకొచ్చాడు. గురువు కోసం చూశాడు. గురువు కానరాలేదు. ఎక్కడ చూచినా ధనమే, ఎక్కడ చూచినా కలేబరాలే. అప్పుడు అనుకున్నాడు బోధిసత్వుడు, ఈ బ్రాహ్మడు నా మాట చెవిన పెట్టలేదు. తనకు తోచినంతా చేశాడు. మొన్నటి రోజున ఈ బ్రాహ్మడు మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించే ఉంటాడు. దాని ఫలితంగానే అందరూ చచ్చి ఉంటారు అని తలచి బాట వెంబడే చూచుకుంటూ పోసాగాడు. కొంత దూరంలో గురువుగారి కలేవరం కనిపించింది. అయ్యో గురువర్యా, నా మాట విన్నావు కాదు కదా, ఎంతటి గతికి పాల్పడ్డావు అంటూ అతను వాపోయాడు. చితుకులు పోగు చేసి తెచ్చి గురువుకు దహనాది క్రియలు సలిపాడు. అడవి పుష్పాలు పట్టుకు వచ్చి ఆ స్థలమందు ఉంచి భక్తిపూర్వకంగా తుదిసారి నమస్కరించాడు. అక్కడి నుంచి ఇంకా అలా అలా వెళ్ళగా మొదట దొంగల జట్టులోని 500 మంది శవాలు కంటబడినాయి. మరికొంత దూరంలో 2 జట్లు ఉండే దొంగల కలేబరాలు పడి ఉన్నాయి. 2 తప్ప బోధిసత్వుడికి తను చూచి ఉన్న అందరి కలేబరాలు లెక్కకు సరిగ్గా కనిపించినాయి. అయితే ఆ ఇద్దరు ఎక్కడికి తప్పించుకుపోయారా అని ఆలోచించాడు. వాళ్ళు ధనం దోచుకుపోయిన జాడ కనిపెట్టి ఆ దారిన వెళ్ళగా ఆ దారి బోధిసత్వుణ్ణి ఒక కీకారణ్యంలోకి తీసుకుపోయింది. ఆ అరణ్యంలో ధనం మూటలు కనిపించినాయి. తప్పిపోయారనుకున్న 2 దొంగల్లోనూ ఒకటి కలేబరం కనిపించింది. అయితే వాడి పక్కనే తినుబండారాలు గల పాత్ర ఉన్నది. ఓహో, ఇదా సంగతి అని అనుకున్నాడు బోధిసత్వుడు. ఇంకా 4 అడుగులు వేసేసరికి ఒక మూలన ఆ మిగిలి ఉన్న దొంగ యొక్క కలేబరం వేలాడదీయబడి ఉన్నది. ఇంకిప్పుడు ఎవ్వరూ చెప్పనక్కర్లేకుండానే జరిగిన సంగతంతా బోధిసత్వుడికి మొదటి నుండి చివరి వరకు అవగాహన అయిపోయింది. ఇదంతా చూసి బోధిసత్వుడు చాలా విచారించాడు. నా మాట పాటించారు కాదు గురువుగారు, అంతగా చెప్పి వెళ్ళాను, పెడచెవిన పెట్టాడు. ఆత్మబుద్ధి సుఖమనుకున్నాడు. ఇందుకు ఫలితం తాను నాశనమయ్యాడు. తనతో పాటు 1000 మంది జనము చావటానికి కారకుడయ్యాడు. ఇతరుల మాట వినక తమకు తోచిందే మంచిది అనుకొని పనులు చేసే వాళ్లకు ఇటువంటి శాస్తి జరిగే తీరుతుంది. నా గురువుగారు తన మంత్రమహిమ వల్ల భూలోకానికి రప్పించిన ధన సంపద మానవ కోటికి ఉపకృతి చేయలేదు సరికదా, పైగా సంగుత మరణానికి, అంతులేని వినాశనానికి దారితీసింది. కనుక బుద్ధి వక్ర మార్గాన్ని పట్టినప్పుడు మంచి వస్తువుల వల్ల కూడా కీడే కలుగుతుంది. ఆ దోషం వస్తువుల్లో లేదు, బుద్ధిలో ఉంది. వక్రబుద్ధి అగ్నిజ్వాల వంటిది. అది ఒక్కళ్ళ నాశనంతో పోదు, మరి ఎంతమందినో నాశనం చేస్తే గాని ఆ అగ్ని చల్లారదు. ఈ బోధలను బోధిసత్వుడు అరణ్యమంతా మారుమోగేటట్టు ప్రబోధించాడు. తన గురువుగారిని ఉదాహరణగా చూపి అందరికీ నచ్చేటట్టు చెప్పాడు. బోధిసత్వుని ప్రబోధనానికి వనదేవతలు జేజేలు కొట్టారు. అటు తర్వాత ఆ ధన సంపదనంతటినీ బోధిసత్వుడు తన ఆశ్రమానికి తీసుకుపోయి అదంతా లోకోపకారం కోసం వినియోగించి తరువాత అవతారం చాలించాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.